హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. సురక్షితమైన లాభదాయకమైన పెట్టుబడి మార్గాలలో ఫిక్స్డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకపోవడమే ఎఫ్డీల మనుగడకు ప్రధాన కారణం. అయితే నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే ఎఫ్డీలో డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది? బ్యాంకులు ఏమైనా ఛార్జీలు వసూలు చేస్తాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డీలను ముందస్తుగా ఉపసంహరించుకుంటే 5 లక్షల రూపాయల లోపు డిపాజిట్లపై 0.50% పెనాల్టీ విధిస్తారు. అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై 1% వసూలు చేస్తారు. ఇక 7 రోజుల లోపు ఉపసంహరించుకున్న డిపాజిట్లపై వడ్డీ చెల్లించరు. హెచ్డిఎఫ్సిలో ఎఫ్డీల ఉపసంహరణపై పెనాల్టీ 1% కన్నా తక్కువగా ఉంటుంది. ఆ సొమ్ము బ్యాంకులో ఉన్న కాలం ఆధారంగా ఎంత ఛార్జీ వసూలు చేయాలో నిర్ణయం తీసుకుంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 1% జరిమానా విధిస్తారు. చెల్లించాల్సిన వడ్డీ రేటు -1% జరిమానాలో ఏది తక్కువైతే అది అమలు చేస్తారు. ఐసిఐసిఐ బ్యాంకులో ఎఫ్డీల అకాల ఉపసంహరణకు 0.50 నుంచి 1% ఛార్జీ వసూలు చేస్తారు. కెనరా బ్యాంకులో డిపాజిట్ మొత్తం ఉపసంహరణ కాల వ్యవధిని బట్టి 0.50 నుంచి 1% ఛార్జీ కట్టించుకుంటారు. ఇది విషయం. సురక్షితమైన లాభదాయకమైన పెట్టుబడి మార్గాలలో ఫిక్స్డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకపోవడమే ఎఫ్డీల మనుగడకు ప్రధాన కారణం. అయితే నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే ఎఫ్డీలో డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది? బ్యాంకులు ఏమైనా ఛార్జీలు వసూలు చేస్తాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డీలను ముందస్తుగా ఉపసంహరించుకుంటే 5 లక్షల రూపాయల లోపు డిపాజిట్లపై 0.50% పెనాల్టీ విధిస్తారు. అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై 1% వసూలు చేస్తారు. ఇక 7 రోజుల లోపు ఉపసంహరించుకున్న డిపాజిట్లపై వడ్డీ చెల్లించరు. హెచ్డిఎఫ్సిలో ఎఫ్డీల ఉపసంహరణపై పెనాల్టీ 1% కన్నా తక్కువగా ఉంటుంది. ఆ సొమ్ము బ్యాంకులో ఉన్న కాలం ఆధారంగా ఎంత ఛార్జీ వసూలు చేయాలో నిర్ణయం తీసుకుంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 1% జరిమానా విధిస్తారు. చెల్లించాల్సిన వడ్డీ రేటు -1% జరిమానాలో ఏది తక్కువైతే అది అమలు చేస్తారు. ఐసిఐసిఐ బ్యాంకులో ఎఫ్డీల అకాల ఉపసంహరణకు 0.50 నుంచి 1% ఛార్జీ వసూలు చేస్తారు. కెనరా బ్యాంకులో డిపాజిట్ మొత్తం ఉపసంహరణ కాల వ్యవధిని బట్టి 0.50 నుంచి 1% ఛార్జీ కట్టించుకుంటారు. ఇది విషయం.